ఏడవకు చిట్టి, అమ్మమ్మ నీకు కథ చెప్పడానికే వచ్చిందిలే. అనగనగా ఒక చీమ చిలక. వాళ్ళిద్దరికీ ఎప్పటి నుండో ఫ్రెండ్షిప్. ఒకసారి వాళ్ళిద్దరికీ పాయసం తినాలని బుద్ధి పుట్టింది. చీమ వెంటనే పోయి బియ్యపు నూకలు పంచదార తెచ్చింది. చిలక కట్టె పుల్లలు చట్టి నిప్పు తెచ్చి ఇద్దరూ కలిసి పాయసం తయారు చేశారు. అయితే చీమకు మహా తొందర. అది గబగబా చెట్టెక్కి పాయసం తినపోయి అందులో పడి చచ్చిపోయింది. చిలక కూడా పాయసంలో ముక్కు ముంచింది. పాపం ముక్కు కాస్త కాలిపోయింది. అది కుర్రో ముర్రోమని ముక్కు విదిలించుకుంటూ రావి చెట్టు మీదకి పోయి కూర్చుంది. రావి చెట్టు చిలుకని చూసి, ఏమయ్యింది నీ ముక్కుకి అంటూ వెక్కిరించింది. అందుకు చిలుక, నేను చీమ కలిసి పాయసం చేసుకున్నాం. చీమ అందులో పడి చచ్చిపోయింది. నా ముక్కు కాలిపోయింది. ఏంటి, నన్నే ఎక్కిరిస్తున్నావా? నీ ఆకులు రాలిపోను అంది. ఆ మాట వినగానే రావి చెట్టు ఆకులు జలజల రాలిపోయాయి. ఇంతలో ఆ దారిలో ఏనుగు వెళ్తూ చెట్టును చూసి నవ్వు వచ్చి, చెట్టు చెట్టు నీ ఆకులు రాలిపోయాయేం? ఎండాకాలం కాదుగా అంది. ఏమీ లేదు, చీమ చిలక పాయసం చేశాయి. అందులో చీమ పడి చచ్చిపోయింది. చిలుకకు ముక్కు కాలిపోయింది. వెక్కిరించిన నాకు ఆకులు రాలిపోయాయి. ఎంత నవ్వుగా ఉన్న నీకు తొండం ఊడిపోకూడదు అంది. అంతే, వెంటనే తొండం ఊడిపోయింది ఏనుగుకి. పాపం ఏడుస్తూ చెరువు దగ్గరికి పోయి కూర్చుంది. చెరువుకు తొండం లేని ఏనుగును చూసి వరకు నవ్వగలేదు. ఏమి ఏనుగా, నీళ్లు త్రాగడానికి తొండం ఎక్కడ పెట్టి వచ్చావు అంది. ఏనుగు కథ అంతా చెప్తూ, నన్ను వెక్కిరిస్తావా? నీళ్ళు కూడా ఎండిపోకూడదు అంది. అనగానే చెరువులో నీళ్లు ఎండిపోయాయి. ఇంతలో బిందెలతో వచ్చిన తోటికోడళ్ళు చెరువును చూసి, ఇలా ఎండిపోయావేమని అడిగారు. ఏమీ లేదు అంటూ జరిగిన కథ అంతా చెప్పింది చెరువు. అది విని తోటికోడళ్ళు పగలబడి నవ్వుతుండడం చూసి, మీ రెండు బిందెలు అంటుకుపోతే ఎంత బాగున్ను అంది చెరువు. అనగానే బిందెలు అంటుకుపోయాయి. ఇంతలో కావిడితో వచ్చిన ఒక మనిషి నీళ్లకు వచ్చి చెరువులో నీళ్ళు లేకపోవడం, బిందెలు అంటుకుపోవడం చూసి, పాపం అతను మంచిగానే, ఏమమ్మా బిందెలు అట్లా అంటుకున్నాయి ఎందుకు అని అడిగాడు. ఏమీ లేదు, చీమ చిలుక కలిసి పాయసం చేశారు. చీమ అందులో పడి చనిపోయింది. చిలుక్కు ముక్కు కాలింది. చెట్టుకు ఆకులు రాలిపోయాయి. ఏనుగు తొండం ఊడింది. వెటకారం చేసిన చెరువుకి నీళ్ళెండిపోయాయి. చెరువును చూసి పగలబడ్డ మాకు బిందెలంటుకుపోయాయి. మమ్మల్ని ఓదార్చేందుకు వచ్చి నీకు కావిడంటుకుపోకూడదు అన్నారు వాళ్ళు కడుపు మంట పట్టలేక. అయితే ఈ మాట అని అనకముందే ఆ మనిషి కావిడి కింద పారవేశాడు. కావిడి కింద పడ్డంతోనే వాళ్ళ భుజాల మీద బిందెలు ఊడిపోయాయి. చెరువుకు నీళ్ళు వచ్చాయి. ఏనుగుకు తొండం వచ్చింది. చెట్టుకు ఆకులు వచ్చాయి. చిలుక ముక్కు బాగయింది. చీమ బతికింది. అందరూ ఆనందంతో ఆ పాయసాన్ని తలొకరు తాగారు. భలే సరదాగా ఉంది కదూ వెక్కిరించినందుకు ప్రతి ఒక్కరికి. అందుకే ఎవరిని ఎగతాళి చెయ్యకండేం పిల్లలు.